చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, దేవుని గ్రంథంలోంచి ఇద్దరు వ్యక్తులను మీకు చూపించబోతున్నాను. ఇద్దరు యెహోషువ చెప్పిన మాటకు విని బయలుదేరి వేగు చూడడానికి ఎరుకో వెళ్తారు. ఎరుకో ప్రాంతాలు వెళ్తారు. యోర్దాను దాటి వెళ్ళి బైబిల్ చెప్తుంది వారు ఆ ప్రాంతం అంతని పరిశీలించి వెనక్కి రావాలి. అయితే వారు ఎవరికి కనిపించకూడదు. జాగ్రత్తగా వెళ్ళి మొత్తం అంతటిని చూసుకొని గమనించుకొని ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ప్రాంతం నుంచి ప్రారంభించాలి, ఇవన్నీ చూసుకొని వారు వెనక్కి రావాలి. మొత్తానికి వెళ్తారు. బైబిల్ చెప్తుంది వారు వెళ్ళిన తర్వాత వారు వచ్చారని ఆ చోట ఇద్దరు ఇజ్రాయేల్ వచ్చిన విషయం ఎరుకు వారికి తెలిసిపోతుంది. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది అక్కడ మాత్రమే కాదు కానీ వారు వచ్చిన తర్వాత ఏ ఇంటికి వెళ్ళారో కూడా ఆ ఇద్దరు ఇజ్రాయేల్ గురించి ఆ రాజుకు తెలిసిపోతుంది. జాగ్రత్త సంగమా, ఇద్దరు కూడా వారి పనితనం గొప్పదని చెప్పి మోషే వీరిని సెలెక్ట్ చేసి పంపించాడు. వీరు ఇలాంటి ఒక పనికి బాగా పనిచేస్తారని పంపించాడు. కానీ వీరు తుదకు ఫెయిల్ అయిపోయారు. వీరు దాంట్లో నిలబడలేకపోయారు. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. నీ పనిలో నువ్వు ఫెయిల్ అయిపోయావా? ఎప్పుడు చేస్తున్న పనే కానీ నువ్వు ఫెయిల్ అయ్యి నిరాశపడిపోయావా? అయ్యో అని బాధపడుతున్నావా? ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఏమీ తోచట్లేదండి, నా హృదయం అంతా బాధతో నిండిపోతుందండి, ఎటువల్ల అర్థం కావట్లేదని నిరాశపడిపోయిన వ్యక్తిగా వీరిద్దరు వారే మౌనం ఉండిపోయావా? ఇద్దరు ఎవరికి కనిపించకుండా వెళ్ళాలి. ఎలా కనిపించారో, ఎలా తెలిసిపోయిందో ఎరుకో పట్టణంలో వారికి తెలిసిపోయింది. సగమా, ఈ ఉదయం నీ పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి అంతా కూడా వీరిద్దరి వల్లే దొరికిపోయావా? నువ్వే చోటు ఉన్నావో, ఎక్కడున్నావో, ఎలాంటి పని చేస్తున్నావో ఇవన్నీ నీకు నిరాశని తీసుకుని వచ్చాయా? దేవుడి ఉదయం నీకు చెప్తున్నాడు, నీ కొరకు ఒక సహాయాన్ని ఆ చోటు సిద్ధపరచుంచాడు. నీ కొరకు దేవుడు ఒక సహాయాన్ని సిద్ధపరచుంచాడు. సంగమా, బైబిల్ తెలియజేస్తుంది ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంట్లో స్త్రీ, రాహాబు అని ఒక స్త్రీ, వేశ్యగా బ్రతుకుతున్న ఒక స్త్రీ, బైబిల్ చెప్తుంది ఆమె వీరిద్దరిని రక్షించింది. ఆమె వీరిద్దరిని కాపాడింది. ఈరోజు నేను మాట్లాడుతున్న విషయం ఇద్దరు గురించి, ఫెయిల్ అయిపోయిన వీరి గురించి. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అయిపోయావో దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం, దేవుడు నిన్ను విడిచిపెట్టి మాత్రం వెళ్ళిపోవడం. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, ఫెయిల్ అయిన నీ గురించి ఒక వ్యక్తిని నేను దాచి ఉంచాను. నువ్వు దిగులు పడిపోక, అధైర్యపడిపోక, నీకు గొప్ప కార్యాలు నేను దాచి ఉంచాను. ఉదయం నమ్ముతున్నావా? దేవుని కార్యాలను తొందరలో చూడబోతున్నావు. సగమ ఎంత సంతోషం కదా! దేవుని కార్యాలు ఎంత గొప్పగా జరుగుతాయి చూసారా? ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు దిగులు పడక. ఈరోజు ఫెయిల్ అయిపోయావేమో, కానీ నీ కొరకు దేవుడు ఎవరిని సిద్ధపరచాలో వారిని సిద్ధపరుస్తున్నాడు. నువ్వు దిగులు పడిపోకుండా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళు. నేను నమ్ముతున్నాను, గొప్ప కార్యాలను చూడబోతున్నా. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఏ విషయంలో ఫెయిల్ అయిపోయారో నాకు తెలియదు, ఏ విషయంలో వీరు నిరాశపడుతున్నారో తెలియదు. ఈ వేగు చూచి వారు వెళ్ళి వీరు ఎవరికి కనిపించకుండా వీరు జాగ్రత్తగా వెళ్ళి అంతా కనిపెట్టుకొని రావాలి. అలాంటి వారు వారి పనిలో వీరు ఫెయిల్ అయిపోయారు. మా తండ్రి, అలా ఫెయిల్ అయినప్పటికీ నువ్వు వారిని కాపాడి తిరిగి మళ్ళీ సురక్షితంగా వారు చేరాల్సిన చోటకి చేర్చా. నీకు వందనాలు. ఏ ఉదయమున నీ బిడ్డలు ఎవరైతే వారి జీవితంలో ఫెయిల్ అయిపోయారో, ఇక నా జీవితం ఏమైపోతుందని నిరాశపడిపోయారో, నేను ఎంత అప్పు తీసేసుకున్నానే, ఎంత కుటుంబాన్ని బాధ పెట్టాను, నేను వీటిలో ఫెయిల్ అయిపోయినా, ఉద్యోగ విషయంలో ఫెయిల్ అయిపోయినా, సరిగా చేయలేకపోయాను, నిరాశపడుతున్నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ ఉదయం వారికి దేవుని సహాయమును ప్రకటించుచున్నాను. దేవుని సహాయమును ప్రకటించుచున్నాను. దేవుని బిడ్డలకు సహాయమును ప్రకటించుచున్నాను. అతను నీ బిడ్డలకు గొప్ప సహాయం ఇచ్చి, బలం ఇచ్చి, నీ బిడ్డలకు ఆదరించి నడిపించమని అడుగుతాం. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, కుమార్తె, దేవుని సహాయాన్ని చూడబోతున్నాం. దిగులు పడతాం, జడిసిపోతాం, కంగారు పడతాం, గొప్ప కార్యాలను చూస్తాం.
God bless you. See you tomorrow.